బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీసీసీబీ డైరెక్టర్ మాజీ ఎంపీ పొంగులేటి ముఖ్య అనుచరుడైన తుళ్లూరు బ్రహ్మయ్యను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత ఏడాది నమోదైన ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయింది. ఇక ఇటీవల డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబుపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ విన్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ఆసక్తిని రేకెత్తించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు అనేది ఒక కొలిక్కి వచ్చి ఆయన రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ తోటి సమావేశం అవుతున్న నేపథ్యంలో అదేవిధంగా జూలై 2వ తారీఖున కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి మరియు పొంగులేటి అనుచరులంతా కూడా వెళ్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు పొంగులేటి అనుచరులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని వారి అనుచరులు అయితే వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వివరాల ప్రకారం ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది అనుచరులపై అయితే ఇటు సిఐడి పోలీసులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కావచ్చు కేసులు నమోదు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పాత కేసులను మరలా ఓపెన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉందని సమాచారం. వీరిలో డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి మువ్వా విజయబాబు ఆయన సమక్షంలో అవినీతి జరిగిందని కారణం చూపిస్తూ సిఐడి పోలీసులు మువ్వా విజయబాబుపై అయితే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మువ్వా విజయబాబు అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందని కూడా విశ్వసనీయ సమాచారం. అయితే మువ్వా విజయబాబు 2015-2018 కాలంలో డిసిసిబి చైర్మన్ గా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన లాకర్లో అక్రమాలు జరిగాయన్నది ఫిర్యాదు అయితే సారాంశంగా కూడా ఉంది. అయితే ఈ యొక్క ఫిర్యాదుని వి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే మువ్వా విజయబాబుపై 403, 406, 420 వీటితో పాటు 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే మువ్వా విజయబాబుపై అంటే నమోదు చేసినటువంటి కేసుని అంటే కక్షపూరితంగా చేశారని ఖండించినటువంటి పొంగులేటి ముఖ్య అనుచరులలో మరొక వ్యక్తి అయినటువంటి తుళ్లూరి బ్రహ్మయ్యపై కూడా అంటే అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే తుళ్లూరు బ్రహ్మయ్యతో పాటు అశ్వాపురం మండలానికి చెందినటువంటి 7గురిపై కూడా అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో అయితే ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క అంటే గతంలో జరిగినటువంటి కొన్ని గొడవల్లో వీరు ఆయుధాలు ఉపయోగించారని వీరిపై కేసులు కూడా నమోదు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే తుళ్లూరి బ్రహ్మయ్యతో పాటు ముత్తినేని వాసు, తుళ్లూరి ప్రకాష్, తుళ్లూరి రమేష్, బొబ్బల నగేష్, వల్లపూజి మురళి, అదేవిధంగా మండే భాస్కర్, బుల్లినేని గణేష్ వీరందరిపై కూడా కేసు నమోదు చేసినట్లుగా అయితే సమాచారం. అయితే వీరిపై కూడా 148, 324, 448, 294 బీతో పాటు అనేక కేసులు కూడా వీరిపై నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీని అంతటిని కూడా చూస్తుంటే ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్ గానే కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉందని, అదేవిధంగా ఎందుకంటే కొన్ని రోజులుగా కేసులు నమోదు కాని పరిస్థితుల్లో అంటే పాతవి కూడా ఇప్పుడు కేసుల్ని మరలా వీరిపై బనాయిస్తుండడం, మరికొన్ని రోజులలో వీరు పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న నేపథ్యంలోనే పొంగులేటి అనుచరులపై కేసులు నమోదు చేస్తున్నారని పొంగులేటి అనుచరులు పొంగులేటిని ఇనుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా ఇటు ప్రజలైతే చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వీటన్నిటిపై కూడా పొంగులేటి అనుచరులు స్పందిస్తూ ఇవన్నీ కూడా కక్షపూరితంగా చేస్తున్నటువంటి చర్యలని ఎవరెన్ని చేసినా కూడా పొంగులేటి వద్ద నుంచి మీ బయటికి వెళ్లే ప్రసక్తే లేదని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వెన్నెల. రైట్ నవీన్, థ్యాంక్ యూ.